హైదరాబాద్ నాచారంలో బీజేపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని మండిపడ్డాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బీజేపీ నేతలు దహనం చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రాచరిక పాలనని కేసీఆర్ గారు అవలంబిస్తే ఈరోజు రాక్షస పాలనని ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనుసరిస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలన్నీ కూడా అమలు చేయడం చేత కాదు. కానీ ఈరోజు నిత్యం కులాల మధ్యలో, వర్గాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఒక అంధకారమైనటువంటి రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలోనే ఈరోజు అతి గౌరవ మర్యాద కోల్పోయేటువంటి లాగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించడాన్ని భారతీయ జనతా పార్టీ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. ఈరోజు తీసుకుంటా ఉంటే బాన్సువాడలో కానీ, కామారెడ్డిలో మా యొక్క ఎమ్మెల్యే మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా పార్టీ శాసనసభ్యుల మీద, మా పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడిని గృహ నిర్బంధం చేసి అక్రమంగా వారిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని నిత్యం ఎక్కడికక్కడ దాడులు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి యొక్క పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని మరి ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యొక్క ఘట్టం మీద ఈరోజు మరొక నయా నిజాం లాగా వ్యవహరిస్తా ఉన్నటువంటి నాటి కేసీఆర్ ని మరి నేటి రేవంత్ రెడ్డిని కూడా తీసుకోనటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం చేతనాకే కూడా రాజీనామా చేయాలి. కానీ నిత్యం మా యొక్క ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నాం, పార్టీ కార్యకర్తలు చంపుతా ఉన్నావు, పార్టీ నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నావు, అక్రమ కేసులు చేస్తా ఉన్నావు, అక్రమంగా స్టేషన్లకి, జైళ్లకు తరలిస్తా ఉన్నావు. రాబోయేటువంటి రోజులన్నీ కూడా ఈ దేశంలో, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజులే. రాచరిక పాలన